సమస్యల పరిష్కారం కోసం హక్కుల సాధన కోసం కోలామ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న కలెక్టరేట్ ఎదుట నిర్వహించి తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోడప సోనియారావు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ధర్నాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆదివాసుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ ఈ ధర్నా ఉంటుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఆదివాసీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ వాటికి శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అందరూ కూడా మన తోటి కులం ఆదివాసులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన గతంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకి ఇచ్చినటువంటి ఏవైతే మనకు ట్రైకర్ లోన్కు సంబంధించిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడం, అదేవిధంగా పోడు పట్టల విషయంలో ఇది కూడా అమలు కాకపోవడం, మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే మిషన్ భగీరథ నీళ్లు ఇవి అందకపోవడం, వీటిపైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఒకరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన ఆదివాసులందరం కూడా విజయవంతం చేస్తారని మీకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాం.